వాక్యం చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనము నుండి 3 వచనాలు చదువుదామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనము నుండి 3 వచనాలు చదువుదాం. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, ఈ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనొచ్చు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము మొదటి వచనములో సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఇక్కడ మనకు 7 సంఘాలు కనపడతా ఉన్నాయి ఈ ప్రకటన గ్రంథంలో. ఈ 7 సంఘములో ఈ సార్దిస్ అనే సంఘం 5వ సంఘముగా మనం చూస్తా ఉన్నాం. 2వ అధ్యాయం మొదటి వచనంలో ఎఫెసు సంఘం, 2వ అధ్యాయము 8వ వచనములో 2వది స్ఫుర్ణ సంఘం, 2వ అధ్యాయము 12వ వచనములో పెర్గమా సంఘం, 2వ అధ్యాయము 18వ వచనములో 4వది తుయతైరా సంఘం, 5వది సార్దిస్లో ఉన్న సంఘం 3వ అధ్యాయము మొదటి వచనము. అదే 3వ అధ్యాయము 7వ వచనములో ఫిలదెల్ఫియా సంఘం, 6వది 14వ వచనములో లవదోకియా సంఘం అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. సంఘాలు ఉన్నాయి, 7 సంఘాలు ఉన్నాయి. ఇక్కడ 7 సంఘాలు ఉంటూ ఉండగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనములో సార్దిస్లో ఉన్న సంఘానికి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు అండి. 7 నక్షత్రములు అన్నాడు. అదే సమయంలో 7 ఆత్మలు, దేవుని ఆత్మలు కలిగిన వాడు అనగా యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. 7 నక్షత్రములు 7 సంఘములు కదా. మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథములో చూడండి 20వ వచనం అండి. ఏమండి, మొదటి అధ్యాయంలో 20వ వచనములో చివరి భాగం ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అనగా 7 సంఘ విశ్వాసులు లేక 7 సంఘ సహోదరులు అని మనము ఆలోచన చేసి ధ్యానించవచ్చు. కాబట్టి ఆ 7 నక్షత్రాలు ఎవరు అనంటే 7 సంఘాల వారు. ఈ 7 సంఘాలను ఏమండి కలిగిన వాడు చెప్పు సంగతులు కదండి. 7 సంఘాలు. సంఘం అంటే దేవుని యొక్క రక్తములో విమోచింపబడిన వారు, ఏమండి కడగబడిన వారు, పరిశుద్ధులుగా తీర్చబడిన వారు. ఎక్కడ 2-3 నా నామాన కొడతారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. కాబట్టి 7 సంఘముల మధ్య ఉన్నవాడు. అదే సమయంలో 7 ఆత్మలు అని చెప్తా ఉన్నాడండి. 7 ఆత్మలు కలిగిన వాడు. ఆయన ఎలాంటి వాడు అని అంటే 7 ఆత్మలే కాదు, చాలా ఆత్మలు కలిగిన వాడు. అయితే 7 ఆత్మలు కలిగిన వాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం మనం చదివితేనండి,
అక్కడ ఆ సింహాసనంలో హాయ్ గుడిది హాయ్ మెరుపులను హాయ్ గనులను హాయ్ ఉరుములను ఆ, బయలుదేరుచున్నవి. హాయ్ మరియు మరియు ఆ సింహాసనం ఎదుట ఆ సింహాసనం ఎదుట 7 దీపములు 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. ప్రజ్వలించుచున్నవి. అవి అవి దేవుని 7 ఆత్మలు. దేవుని యొక్క 7 ఆత్మలు. అనగా దేవుడు చెప్తా ఉన్నాడు 7 ఆత్మలు గలవాడు దేవుడే. అదే సమయంలో ఏమండి 7 నక్షత్రములు కలిగిన వాడు కూడా దేవుడే. ఆయన చెప్పు సంగతులు ఏమనగా అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఆయన చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నవన్న పేరు మాత్రం ఏమండి ఇక్కడ ఒక 7 విషయాలు కనపడతా ఉన్నాయి. ఈ సార్దిస్ లో ఉన్న సంఘానికి చాలా హెచ్చరికలు చేస్తా ఉన్నాడు. అందులో 7 విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఏమంటా ఉన్నాడు అని అంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. మొట్టమొదటి మాట ఏమంటా ఉన్నాడు అని అంటే ఈ సంఘం ఎలాగుంది అని అంటే చచ్చిన స్థితిలో ఉన్నది. సంఘమే గాని విమోచించబడిన వారే గాని రక్షింపబడిన వారే గాని విశ్వాసులుగా పిలవబడుతున్న వారే గాని వీరు ఎలాగున్నారు అని అంటే చచ్చిన స్థితిలో ఉన్నారు. పేరుకు జీవిస్తా ఉన్నారు. పేరుకి ఎలాగున్నారు అని అంటే జీవిస్తున్నారు. మేము క్రైస్తవులమేనండి, మేము విశ్వాసులమేనండి, మాకు పాటలు వచ్చండి, మాకు వాక్యం తెలుసండి అని అంటున్న స్థితిలో ఉన్నారు. కానీ కదా వాళ్ళు ఎలాగున్నారు అని అంటే మృతులే. బైబిల్లో ప్రభు చెప్తున్నాడు. మరొక వ్యక్తి చెప్పట్లేదు కానీ సాక్షాత్తు దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎలాగున్నావో తెలుసా? ఓ సార్దిస్సులో ఉన్న సంగమా, నువ్వు ఎలాగున్నావో తెలుసా? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు ఎలాంటి వాడవో తెలుసా? నాకు ఎలాంటి దానవో తెలుసా? నువ్వు మృతుడవే. విశ్వాసులు నేటి దినాల్లో మనం చూస్తా ఉన్నాం. వారు జీవించుచున్నారన్న పేరు ఉంది కానీ వారి జీవితాలు ఎలాగున్నాయి అంటే మృతతుల్యముగానే ఉన్నాయి. అనగా భక్తి అనేది సగం సగం భక్తి, విశ్వాసం అనేది సగం సగం విశ్వాసం, నిరీక్షణ అనేది సగం సగం నిరీక్షణ, ఓర్పు సహనము అనేది సగం సగముగా మనం చూస్తా ఉన్నాం. పైకి జీవిస్తున్నట్టుగానే ఉన్నారు, పైకి రక్షింపబడిన అనుభవాలు కలిగిన వారుగా కనపడుతున్నారు, పైకి వాక్యం ఎరిగిన వారుగా కనపడుతున్నారు. కానీ ఆయన అంటున్నాడు నీ క్రియలను నేను ఎరుగుదును. ఏంటో తెలుసా క్రియలు? నువ్వు జీవిస్తున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నువ్వు ఎలాంటి వాడవు, ఎలాంటి దానవు అంటే నువ్వు మృతుడవే. విశ్వాసులు మృతులుగా ఉండకూడదు. ఏమండి? మృతులు అంటే రక్షింపబడని వారు మృతులు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు ప్రభు కదండి. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి. విశ్వాసులుగా ఉంటున్న మనము ఎలాగుంటున్నామనే దాన్ని పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ విశ్వాసములో నుండి తొలగిపోయి చచ్చిన స్థితిలో ఉన్నామేమో, నిర్లక్ష్యముగా ఉన్నామేమో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళం ఒకప్పుడు, కానీ ఇప్పుడు కలిగి లేకుండా ఉన్నామేమో ప్రశ్న వేసుకునే బాధ్యత మన మీద. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన వైఖరి ఎలాగుంది, మన పరిస్థితి ఎలాగుంది, మన భక్తి ఎలాగుంది, మన విశ్వాసం ఎలాగుంది, మనము దేవునిలో ఎదిగే విధానం ఎలాగుంది ఆలోచన చేయాలి కదా. ఒకవేళ మృతుడుగా ఉన్నావేమో, మృతులలో నుండి నీవేం చేయాలి? రావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తా ఉన్నాడు కదండి. మృతులలో ఒకవేళ నిద్రిస్తున్నావేమో అక్కడి నుంచి లేపు. చాలా మంది ప్రారంభ దినాలు బాగానే ఉంటాయి, కానీ రాను రాను ఏమవుతుంది అని అంటే జీవించుతున్న వల్ల పేరు మాత్రం ఉంటది కానీ
వారి జీవితాలు ఎలా ఉంటాయంటే మృతతుల్యముగా ఉంటుంది. కాబట్టి నిద్రించుచున్న నీవు మేలుకో. ఎందుకో తెలుసా? ప్రభువు నీ మీద ప్రకాశిస్తా ఉన్నాడు కదా. క్రిస్మస్ నెల వచ్చింది, దగ్గరలో ఉంది. ప్రభువు ప్రకాశిస్తూ ఉండగా విశ్వాసమైనటువంటి మనము ఎక్కడైనా జారిపోయామేమో, మన క్రియలు ఎలా ఉన్నాయో దేవుడు తెలుసంట. ఆయన అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. ఈవేళ చాలా మంది విశ్వాసులు ఎలా ఉన్నారో తెలుసా అండి? జీవిస్తున్నాం అన్నట్టుగానే ఉన్నారు, కానీ మృతతుల్యమైన జీవితంలో జీవిస్తూ ఉన్నారు. సంఘాలు కూడా అలాగే ఉన్నాయి. ఏమండి, చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, చాలా అందంగా నిర్మింపబడిన సంఘాలు ఉన్నాయి. సంఖ్యాబలం ఎక్కువే, ధనము కూడా ఎక్కువే, పెద్దలు ఎక్కువే, సభలు ఎక్కువే మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ సంఘాలు ఆ సభలు అయిపోయిన తర్వాత మీరు చూడండి, వారి జీవితాలు ఎలా ఉన్నాయి. మరలా సభలు వచ్చే వరకు ఎలా ఉంటాయో తెలుసా? ఏమండి, త్రాగేవాళ్ళు ఉన్నారు సంఘ పెద్దలు, లేరండి కొన్ని సంఘంలో చూడండి రకరకాల పెద్దలు కనపడుతూ ఉంటారు. వారు ఎలాగున్నారు అంటే జీవించుచున్నారన్న పేరైతే ఉంది, కానీ వారు ఎలాంటి వారు? మృతులు. తిమోథీయులకు రాసిన మొదటి పత్రిక ఒక మాట మనం చదువుదామండి. తిమోథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో ఒక మాట చూస్తా ఉన్నాం. తిమోథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో, సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతికియుండియు చచ్చినదై ఉన్నదట. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతికియుండియు కదా. సంఘాలు గాని విశ్వాసాలు గాని సుఖభోగాల్లో ఉన్నారు, వారు బ్రతుకుతున్నామన్న పేరు మాత్రం ఉంది, కానీ చచ్చిన వారై ఉన్నారు అని దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంది. కనుక మొట్టమొదటి మాట ఈ సార్డిస్ సంఘానికి దేవుడికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అయ్యా, మీరు జీవించుచున్నారన్న పేరు ఉంది, కానీ మృతుడవే. ఒకవేళ మనలో ఇలాంటి క్వాలిటీ ఉందేమో ఆలోచన చేసుకుని సరిదిద్దుకుంటే మనకు మేలు. లేకపోతే ఆయన ఏమన్నాడు? నేను దొంగవలే వస్తాను, ఏ గడియలో నీ మీదకి వస్తానో నువ్వు ఎరుగనే. ఒక సమయం ఇస్తా ఉన్నాడు, ఒక ఆపర్చునిటీ ఇస్తా ఉన్నాడు. ఆ సమయంలో మనం ఏం చేయాలి అని అంటే, మనం ఎలా ఉన్నాం? జీవిస్తున్నామన్న పేరులో ఉన్నామా, లేక నిజంగానే జీవిస్తున్నామా క్రీస్తులో అన్న సంగతిని మనము గుర్తెరిగే వాళ్ళంగా ఉండాలి. రెండవది, ఆయన ఏమంటా ఉన్నాడని ఆలోచన చేస్తే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు క్రియలు లేని సంఘం. ఒకటి మృతతుల్యమైన సంఘం, రెండవది ఎలాగుందో తెలుసా అండి? క్రియలు లేని సంఘం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా, సగం సగమే. క్రియలు ఎలాగున్నాయి? సగం సగం. సంపూర్ణమనేది లేదు, పరిపూర్ణత అనేది లేదు, పూర్ణత అనేది లేదు, సగం సగంగానే ఉన్నాయి నీ క్రియలు అని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. క్రియలు లేని విశ్వాసము కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట మనం చదువుతా ఉంటామండి. క్రియలు లేని విశ్వాసము. ఆ యాకోబు పత్రిక చూడండి, 2వ అధ్యాయము 6వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములు అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదో చెప్తా ఉన్నాడు ఆ పత్రికలో. అది ఎలాగుంది అని అంటే విశ్వాసం మృతం అని చెప్తా ఉన్నాడు. అందుకే పౌలు గారు అపోస్తల కార్యగ్రంథం 26వ అధ్యాయం ఆయన సువార్తలో ఏం చెప్తా ఉన్నాడు అని అంటే, అపోస్తల కార్యగ్రంథం 26వ అధ్యాయంలో 20వ వచనం చదువుదామండి. అపోస్తల కార్యగ్రంథం 26వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఏమని బోధించాడు అని ఆలోచన చేస్తే, 26వ అధ్యాయము 20వ వచనం అండి. అపోస్తల కార్యగ్రంథంలో 26వ అధ్యాయము 20వ వచనములో పౌలు గారు చెప్తా ఉన్నాడు. మొదట
మొదట దమస్కులోని వారికి, దమస్కులోని వారికిని యెరూషలేములోను, యెరూషలేములోను యూదయ దేశమంతటా, యోదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు మారు మనసుకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుండిరి. ఏం చేశాడంట? ఆయన ప్రకటించుచున్నాడట మారు మనసుకు తగిన క్రియలు. రక్షించబడ్డాము అని అంటే మారు మనసు పొందాము అని అర్థం. కనుక ఈ మారు మనసుకు తగిన క్రియలు చేయవలెనని పౌలు గారు కూడా ఆయన ప్రకటించారు. మరి యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో చదువుతామండి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 16వ వచనం అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనములో మనుషులు మీ సత్క్రియలను మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే వారి ఎదుట మీ క్రియలు ఎలా ఉండాలి అంటే ప్రకాశముగా ఉండాలి. ప్రభు కూడా అదే సువార్త, పౌలు గారు కూడా అదే సువార్త. రక్షించబడటం మంచిదే కానీ సత్క్రియలు కదండి, సత్క్రియలు కావాలి, క్రియలు అనేవి కావాలి. క్రియలు లేకపోతే ఆ విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసమైనా అది మృతమే. క్రియలు అవసరం. ప్రభువు హెచ్చరిక చేస్తా ఉన్నాడు, అయ్యా మీరు సత్క్రియలు కలిగిన వారై లోకమందు మీరు ప్రకాశించాలి. ఫలానా వారండి, వారు సత్క్రియలు చేయవారండి అని మనలను గూర్చిన ఒక మంచి సాక్ష్యం లోకములో ఉండాలి. రక్షించబడ్డాము అంటే సరిపోదు, లోకమందు జ్యోతుల వలె ప్రకాశించబడాలి. లేకపోతే వారికి మనకి తేడా ఏంటండి? రక్షణ లేని వారికి మనకు తేడా ఏంటి? అన్య జనులకు మనకు తేడా ఏంటి? కాబట్టి రక్షింపబడిన వారు ఎలా ఉండాలి అని అంటే సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. సత్క్రియలు చేసిన దోర్క కదా. అపోస్తల కార్య గ్రంథం 9వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 36వ వచనం చూడండి ఒకసారి. అపోస్తల కార్య గ్రంథంలో 9వ అధ్యాయము మరియు 30లో తబిత అను ఒక శిష్యురాలు ఉండేను. ఆమెకు భాషాంతరమున దోర్కాని పేరు. ఆ పేరు ఏంటండి? 2 పేర్లు కనపడతా ఉన్నాయి. ఒకటి తబిత, దానికి అర్థం ఏంటి అని అంటే దోర్కా అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమండి? ఆమె సత్క్రియలను ధర్మకార్యములను ఏమండి? ఎందుకు ఆవిడ గురించి ఇక్కడ వ్రాయబడ్డాది? దేవుడు ఎందుకు మనలను సత్క్రియలు చేయమని కోరుతా ఉన్నాడు అనంటే, ఏమండి ఇక్కడ ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండేను. ఏ సత్క్రియలు చేసిందో అక్కడ వ్రాయబడ్డాది. పాపం కుట్టి కదండి, ఆమె ఒక టైలర్గా ఉండి ఆమె కుట్లు కుట్టి విధవరాళ్లకు పేదవాళ్లకు ఆవిడ అందిస్తూ ఉండేది. ఆ విధమైన సత్క్రియ ఒకానొక దినాన్న ఆమె చనిపోయింది. జనాలు చాలా అలజడి పొందారు. అయ్యో మాకు ఎంత ఉపయోగపడేటువంటి ఈ స్త్రీ చనిపోయింది. వెంటనే పేతురు గారికి వర్తమానం పంపగా పేతురు గారు వచ్చారు. వచ్చి ఆయన ఏం చేస్తామన్నాడు ఆలోచన చేస్తే 40వ వచనం అండి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత నెమ్మదిగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఆమె చనిపోయినటువంటి ఆ స్త్రీ తిరిగి లేవటానికి గల కారణం ఏంటండి? ఆమె కన్నులు తెరవడానికి గల కారణం ఏంటండి? ఆమె లేచి కూర్చోడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆమె యొక్క సత్క్రియలు. మనము లోకంలో ఉన్నాము అంటే సెల్ఫిష్ గా బ్రతికేయడం కాదు. మనం బాగానే ఉన్నాం, మన పిల్లలు బాగానే, మన భార్య బాగా, మన భర్తలు బాగున్నాం, మన వాళ్ళందరూ బాగున్నారు, అది కాదు. మనము ఎదుట వారికి ఏ విధంగా ఉపయోగపడతా ఉన్నాం,
సువార్త విషయంలోన ఏ విధముగా నువ్వు సువార్తలో ఉపయోగపడతా ఉన్నావు? ధర్మకార్యాల విషయంలోన ఏ విధముగా నువ్వు ఎదుటి వారికి ధర్మకార్యాలు అంటే మీ సత్క్రియలను చూచి అనేక మంది దేవుని వైపు ఆకర్షించబడాలి. మన సత్క్రియలు మనము చేస్తున్న క్రియలను బట్టి అన్యజనులు ఏమవ్వాలి? దేవుని వైపు ఆకర్షించబడాలి. ఆమె సత్క్రియలు చేసింది కనుకనే చూడండి 39వ వచనంలో, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరారందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు, అయ్యా ఇలాంటి అంగీ కుట్టు పెట్టిందయ్యా మాకు, ఇలాంటి వస్త్రాలు కుట్టు పెట్టిందయ్యా మాకు, అలాంటి ఆవిడ చనిపోయిందయ్యా కదా. ఆమె సత్క్రియలు కొనియాడుతూ ఉన్నాయండి. ఆ క్రింద సత్క్రియలు చేసిన కొర్నేలి 10వ అధ్యాయం 1వ వచనం, ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ఏం చేస్తున్నాడంట? ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇతని సత్క్రియలు కనపడతా ఉన్నాయి. కొర్నేలి యొక్క సత్క్రియలు ఆయన ఎల్లప్పుడూ కూడా అనేక మందికి ఏం చేస్తా ఉన్నాడంటే ధర్మకార్యాలు చేస్తా ఉన్నాడు కదా. ధర్మకార్యాలు చేస్తూ ఉండగా ఆయన చేసిన ధర్మకార్యాలు బట్టి ఒక ప్రక్క ప్రార్థన చేస్తున్నాడు, ఓ ప్రక్కన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నేను ప్రార్థన పరుణ్ణి, పర్వాలేదులే అని అనుకోలేదండి. కానీ ఏం చేస్తున్నాడట? ధర్మకార్యములు ధర్మకార్యములు చేస్తా ఉన్నాడట. ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటే దేవుని దూత దిగి వచ్చిందంట. ఎవరు వచ్చారు కదా? అక్కడ రాయబడ్డ చూడండి 3వ వచనం అండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని కదా. ఆలోచన చేస్తున్నారా? దేవుని దూత దిగి వచ్చిందండి. దేవుని దూత పిలుస్తా ఉంది. ఎంత గొప్ప ఆధిక్యత అండి. అతను ప్రార్థన చేస్తా ఉంటే దేవుని దూత దిగి వచ్చి అతను పిలుస్తుంది, కొర్నేలి. కారణం అతని యొక్క సత్క్రియలు. దేవుడు అదే కోరుతా ఉన్నాడు. ఏమని? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణముగా లేవు. ఒకటి, నువ్వు జీవించుతున్నావన్న పేరైతే ఉంది, మృతుడవు. రెండవది, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణముగా లేవు. మనం ఏం పట్టుకెళ్తామండి? చచ్చిపోతాం. రేపో ఎల్లుండో 10 సంవత్సరాలకు 100 సంవత్సరాలు చచ్చిపోతాం. చచ్చిపోయినప్పుడు ఏం పట్టుకెళ్తాం? మన క్రియలే. మనకున్న సంపాదన, బ్యాంక్ బ్యాలెన్స్, ఇంకో బ్యాలెన్స్ ఏది మనతో రాదండి. వారి క్రియలు అంతే. మరి మీకు దేవుడు మన లోకంలో పంపాడు. లోకంలో పంపిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంది, మన వైఖరి ఎలా ఉందో, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లేకపోతే 25 సంవత్సరాలు రక్షణ లేదు, దేవుడు అంటే తెలియదు అలాంటప్పుడు మరి పర్వాలా. ఆ తర్వాత రక్షణ పొంది రక్షింపబడిన తర్వాత నీ క్రియలు ఎలాగున్నాయి? నీ ద్వారా ఎవరికైనా ఉపయోగం ఉందా? దేవునికైనా, కనీసం దేవునికైనా ఉపయోగం ఉందా? అందుకే ప్రకటన గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువునందు మృతి నొందిన వారు ధన్యులు అని చెప్తూ అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి ముందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని. వారి క్రియలు వారి వెంట. ఎందుకు సత్క్రియలు చేయాలండి?
ఎన్ని మంచి కార్యాలు చేయాలండి, ఎందుకు దాన ధర్మాలు చేయాలండి అని అనుకుంటున్నావా? నువ్వు పట్టుకెళ్ళేది లోకంలో చేయటో తెలుసా? నీ సత్క్రియలు మాత్రమే. నీ సత్క్రియలను ఆయన అక్కడ చూస్తాడు. ప్రతి వారికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలము ఒక రోజు ఉందండి. ప్రతి వారికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే రోజు. రోమా 2:6 ఈ మాట మనం చదువుతూ ఉంటాం కదా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుదామండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఆయన ప్రతి వారికి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును కదండి. ఏం చేస్తాడంటే ఆయన, నేనెంత ధర్మాలు చేశాను, దేవునిలో ఎంత మంచి మంచి కార్యాలు చేశాను, ఎక్కడ నన్ను ఎవరు గుర్తించట్లేదే అని నువ్వు అనుకోవచ్చు ఒకవేళ. కానీ ఒక రోజు ఉంది. ఆ రోజు ఆయన మనము చేసిన ప్రతి కార్యానికి, ప్రతి క్రియకు, ప్రతి మంచి పనికి కదా ప్రతిఫలం ఇచ్చే రోజు. అవి మంచివైనను సరే, ఈ యొక్క సత్క్రియలు కనుక ఓపికతో చేస్తే మనకి ఏముందంట? నిత్య జీవం ఉందంట. 7వ వచనం అండి. ఆ 7వ వచనంలో సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను వెతుకు వారికి ఏముందంట? సత్క్రియలు చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే మనకి నిత్య జీవం ఉంది. ఆ సంగతి మర్చిపోవద్దు. ఎందుకు చేయాలండి అని అనుకుంటున్నారా? నీ క్రియలు నీ దేవుని ఎదుట సరిగా లేవు. కారణం ఏంటి అని అంటే నువ్వు సత్క్రియలు చేయట్లా. సత్క్రియలు చేస్తే ఏముంది అని అంటే ఒకానొక దినాన్న నిత్య జీవం ఉంది. ఇంకా కొంచెం క్రిందకు వస్తేనండి 10వ వచనం. సత్క్రియలు చేయ ప్రతి వారికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును కదా. ఎన్ని ఉన్నాయి చూసారా? మనకు ఆ రోజు మహిమ ఉంది. ఈ లోకంలో నీకు మహిమ లేదేమో, ఈ లోకంలో నీకు ఘనత లేదేమో, కానీ ఒకానొక దినాన నిత్య జీవన కూర్చోబెట్టి నిన్ను మహిమపరచడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. సత్క్రియలు ఎందుకు చేయాలండి? ఆ రోజు మహిమ ఉంది, ఆ రోజు ఘనత ఉంది, ఆ రోజు సమాధానం ఉంది, ఆ రోజు నిత్య జీవం ఉంది. కనుక విశ్వాసులారా సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. సంఘానిక విశ్వాసులక వాటి తర్వాత లోకంలో లోక సంబంధులైన వారికి కూడా నీ ద్వారా ఏం కలగాలి అంటే మేలు కలగాలి. మరి విశేషముగా విశ్వాసులకు నీ ద్వారా మేలు కలగాలి. దేవునికి నీ ద్వారా మేలు కలగాలి. సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి. మూడవదిగా ప్రకటన గ్రంథంలో ఒక మాట, 3వ మాట కనపడతా ఉంది. ఆయన ఏమంటా ఉన్నాడు అని అంటే గనుక ఏమై జాగరూకుడవై చావనై ఉన్నా. నువ్వేమై ఉండాలి? మూడవది ఏంటి అని అంటే జాగరూకుడవై ఉండాలి. ఏమై ఉండాలండి? జాగరూకుడవై ఉండాలి. మొట్టమొదటి మాట ఏంటంటే నువ్వు జీవించుచున్నావన్న పేరుంది, ఆయన మృతుడవే. కాబట్టి నీవు మృతులలో నుండి లేదు. మొట్టమొదటి మాట. రెండవ మాట ఏమంటా ఉన్నాడంటే నీ క్రియలు నా దేవుని ఎదుట సరి అయినవిగా లేవు, కనబట్లా. కాబట్టి నీ క్రియలు సరిగా ఉండాలి. మూడవది నీవు జాగరూకుడవై ఉండు. అంటే ఏంటండి? మెలకువగా ఉండు. తెల్లవారులు జాగారం చేసామంటారు చూసారా? జాగారం అంటే మెలకువగా ఉండు, జాగరూకుడు అయి ఉండు. నువ్వు మెలకువ లేదనుకో నష్టపోతావు కదా. మెలకువ లేకపోతే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తా ఉన్నాం. మెలకువ లేకపోతే ఆ 8వ వచనం చూడండి. మీ విరోధి అయినటువంటి అపవాది మీ విరోధి అయిన అపవాది
వారే హాయ్. ఎవరిని క్రిందునాని హాయ్. వెలుగుచూ తిరుగులాడుతున్నారు. ఏమండి, మీరు మెలకువగా లేకపోతే మీ విరోధి అయిన అపవాది వస్తాడు. ఎందుకు జాగరుడుగా ఉండాలి? ఎందుకు మెలకువగా ఉండాలి? మెలకువ లేకపోతే వచ్చేవాడు అక్కడ ఉన్నాడు. వాడి పేరేంటండి? అపవాది. అపవాది, వాది అపవాది. ఆయన న్యాయవాది, వీడు అపవాది. కాబట్టి గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు ఏం చేస్తాడు? వెతుకుచూని అనుభవం చేస్తాడు. ఎప్పుడు? మెలకువ లేకపోతే. జాగరూకుడవుగా ఉండు. జాగరూకుడుగా లేవనుకో ఏమవుతుందండి? సైతాన్ గడు వస్తాడు. ఇంక నువ్వు వాడు వశంలో వాడతావు, నువ్వు లోకంలో వాడు నశించిపోతావు కదా. సాతాను గడికి ఏమీ లేదు, పరలోకం లేదు. పరలోకములో నుండి పడద్రోయబడ్డాడు. ఏమయ్యాడు? అంతే. యెషయా గ్రంథం 14 అధ్యాయం మనకు తెలుసు కదా. తేజో నక్షత్రమా వేగవ చుక్క ఎట్లు ఆకాశం నుండి కిందకు పడితివి, పడద్రోయబడిన వాడు. వాడికి పరలోకం లేదు. నిన్ను పరలోకం ఎలానే ఉంది. వాడికి శరీరం లేదు. ఏమి లేదు? మాయాస్వరూపి. ఏ స్వరూపి అండి? మాయాస్వరూపి. మన ప్రభువు మహిమా స్వరూపి. అదే సమయంలో ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకి శరీరం ఉంది. తోమా దగ్గరికి వెళ్ళి, చూడు నా చేతిలో నుంచి వేలు పెట్టి చూడు అన్నాడు. ఆయనకి శరీరం ఉంది. ఆయన ఆకలి కొన్నాడు, ఆయన దాహము కొన్నాడు, ఆయన నిద్రపోయాడు, శరీరం ఉంది. సాతాను గడికి శరీరము లేదు. ఆయనకి పరలోకం ఉంది. అత్యున్నతమైన సింహాసనం మీద తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడట ఆయన కదా. ఆలోచన చేస్తున్నారా? కాబట్టి వాడు శరీరం లేదు కనుక శరీరాల మీద దాడి చేస్తాడు. ఎందుకు వెనుకవండి? అపవాది ఏం చేస్తాడు అంటే శరీరాల మీద దాడి చేస్తాడు. జబ్బులు, రోగాలు. యోబు శరీరం మీద దాడి చేసినాడు ఎవడు? సాతాను గడే కదండి. ఆలోచన చేస్తాడు కనుక ప్రియులారా ఆలోచన చేయండి. వాడికి పరలోకము లేదు, వాడికి శరీరం లేదు, వాడికి కుటుంబము, మనకి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒక కుటుంబం కదండి. ఆది కాలంలో దేవుడు వచ్చాడు, ఆదాము కాలంలో. తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. విడవలేదండి, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ప్రియులారా ఆలోచన చేయండి. మెలకువగా ఉండు. మెలకువగా లేవా? వాడు వచ్చేస్తాడు. వాడు వచ్చి దేని మీద దాడి చేస్తాడో తెలియదు. యోబు యొక్క ఆస్తి మీద దాడి చేశాడు, యోబు యొక్క శరీరం మీద దాడి చేశాడు, యోబు యొక్క కుటుంబం మీద దాడి చేశాడు. బిడ్డలందరూ చనిపోయారు. ఎంత బాధాకరమండి. మెలకువగా ఉండాలి. విశ్వాసులైన వారు మెలకువగా ఉండాలి. మెలకువ లేకపోతే నష్టపోయేది మనమే. జీతం వస్తుంది, ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నావేమో. మెలకువగా ఉండు. ₹1 బ్యాలెన్స్ ఉంచుకో. ఏమండి, రేపు అవసరం అవుతారు. చాలా మంది అలా ఉండరు. ఈ బొంబాయి వాళ్ళు నేను చూశాను చాలా మంది. మనకంటే ఊర్లో ఉన్న వాళ్ళు బాగున్నారండి. మనం ఎందుకు ఇలాగైపోయాం? మెలకువ లేదు, జాగ్రత్త లేదు కదా. చారణక మసాలా, బారణక మురికి చారణ ఏదో అంటారు కదా, ఆ విధంగా అయిపోయింది చెప్తారు. ఎందుకు చెప్తా ఉన్నారు అని అంటే, విశ్వాసులైనటువంటి వారు క్రైస్తవులు అని అంటేనే తెలివైన వారు నా దృష్టిలో. బైబిల్ చెప్తారు వాళ్ళు మెలకువ కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. జాగరూకుడు అని అంటే జాగ్రత్త కూడా అందులో ఒక పదమే. జాగ్రత్త, మెలకువ అనేది అవసరం. జాగ్రత్త, మెలకువ లేకపోతే సాతాను కూడా వచ్చి నీ మీద ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం. రెండవది, నువ్వు మెలకువ లేదనుకో నీకేమొస్తుంది? శోధన. శోధనలో ప్రవేశింపకుండానట్లు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. లేకపోతే శోధకుడు వస్తాడు, శోధన రప్పిస్తాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్తలో 26వ అధ్యాయం చూడండి, 41వ వచనం అండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఒకటి మెలకువ ఉండాలి,
లేకపోతే ఎవడొస్తాడు? సాతాను కూడా వస్తాడు. రెండవది మెలకు ఉండాలి, లేకపోతే ఏమొస్తుంది? శోధన వస్తుంది. మూడవది మెలకు ఉండాలి, లేకపోతే ఏమండి ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. మత్తయి సువార్త చూడండి 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనములో ఏ దినాన్న ప్రభు వచ్చునో కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు. కదా, ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. బుద్ధి లేని కన్యకులు ఏం చేశారంట? మెలకువ, సిద్ధపాటు, జాగ్రత్త అనేది లేదు కదా. వస్తారులే. 10 మంది కన్యకులు ఉన్నారు, 5గురు బుద్ధి గలవారు అన్నాడు, అంటే మెలకువ గలవారు. 5గురు బుద్ధి లేనివారు, మెలకువ లేనివారు. అర్ధరాత్రి వేళ ప్రభువు వచ్చెను. ఆ మత్తయి సువార్తలోనే 25వ అధ్యాయం చూడండి ఒకసారి. 25వ అధ్యాయంలో 5వ వచనం, వారందరూ కునికి నిద్రించుచుండిరి. వారందరూ ఏం చేస్తున్నారంట? వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ కదా. ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చెను. చాలండి, ఇదిగో పెండ్లి కుమారుడు. అయితే సిద్ధపడిన వారు, జాగ్రత్తగా ఉన్నవారు, మెలకువగా ఉన్నవారు ఆయనతో లోపలికి వెళ్ళారు. అంతటా తలుపు వేయబడిను. ఏం వేయబడిను కదా, అక్కడ రాయబడ్డాయి. అంతటా తలుపు వేయబడిను. అప్పుడు బుద్ధి లేని వాళ్ళు వచ్చారు, మెలకు లేని వాళ్ళు వచ్చారు, జాగ్రత్త లేని వాళ్ళు వచ్చారు. వచ్చేమంటున్నారు, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మీరెవరో, ఐ డోంట్ నో హూ ఆర్ యు. ఒక రోజు నారాయ ఉంది, మెలకు లేకపోతే ఆయన ఏం చేస్తాడు అంటే, నువ్వు ఎవరో నేను ఎరగను అని చెప్పారు. అయ్యో నేను చర్చికి వెళ్ళేవాడిని అండి, చర్చికి వెళ్ళేదంటే కానుకలు ఇచ్చేదాన్ని అండి, కానుకలు ఇచ్చేవాడు. పాటలు పాడేదాన్ని అంటే పాటలు పాడేవాడిని అండి, వాక్యం చెప్పేవాడు, వాక్యం చెప్పేవాడు, తుడిసేవాడిని, కడిగేవాడు. అంటే నువ్వెవరో, అది మనకు అవసరం అంటారా? ప్రభు అందుకే చెప్తున్నాడు, అయ్యా ఏమండి, దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, హెచ్చరిక వినాలి. ఏమండి, వినకపోతే ఖడ్గం ఉంది, వినకపోతే నష్టం ఉంది. అందుకే ఆయన చెప్తా ఉన్నాడు, మొట్టమొదటి మాట, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు అలా ఉన్నానేమో అని అనుకుని అందులో నుంచి లెగు, దేవునిలోనికి రా, ఆయన నీ మీద ప్రకాశిస్తాడు. రెండవది, నీ క్రియలు నీ దేవుని ఎదుట సరిగా ఉన్నాయో లేదో చూసుకో. నేనేం క్రియలు చేస్తున్నాను, నేను ఎలాగున్నాను, నేను ఎవరి కొరకు బ్రతుకుతున్నాను, నా మట్టుకేనా, నేను దేవుని కార్యకలాపాల్లో ఉండగలుగుతున్నానా లేదా ఆలోచన చేసుకో. మూడవది ఏమన్నాడు అని అంటే, కాబట్టి జాగరూకుడు అయి ఉండు. నువ్వు ఒకవేళ జాగరూకుడుగా లేవేమో నష్టపోతావు. మెలకువ లేకపోతే మానవుడు ఏమవుతాడు అని అంటే నష్టపోతాడండి. మెలకువ ఉండాలి. కుటుంబ యజమానిగా ఉన్నావా, మెలకువకూడదు. సంఘ కాపరిగా ఉన్నావా, మెలకువగా ఉండు. ఒక కంపెనీకి కానీ, ఒక ఫ్యాక్టరీకి కానీ ఒక యజమానిగా ఉన్నావా, ఎలా ఉండాలి అని అంటే మెలకువగా ఉండు. మెలకువ లేకపోతే సాతాను గడు వస్తాడు, నీ మీద దాడి చేస్తాడు. మెలకువ లేకపోతే శోధనలో పడతావు. మెలకువ లేకపోతే ఆయన ఎప్పుడు వస్తాడో నువ్వు వెనకవు, విడవబడతావు. నువ్వెవడవో నేను ఎరగనంటాడు. ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతాము. నాలుగవదిగా ఆయన ఏమంటా ఉన్నాడు ఆలోచన చేస్తే చదువుతాము. ప్రకటన గ్రంథం నాలుగవది ఏమంటున్నాడంటే, చావనై ఉన్న వాటిని బలపరచు. ఏమండి, చావనై ఉన్న వాటిని, ఆల్రెడీ సగం చచ్చిపోయాయి కదా, ఇంకా మిగిలిన వాటిని బలపరచు. అక్కడ చదువుతున్నారా, జాగరూకుడు అయి ఉండి సావనై ఉన్న మిగిలిన వాటిని, ఆల్రెడీ సగం చచ్చిపోయాయి. ఎందుకు? నువ్వు జీవించుతున్న వాళ్ళ పేరైతే ఉంది, మృతుడవే అంటే చచ్చావు సగం. కొన్ని అవయవాలు కదా, నీ శరీరంలో ఉన్న కొన్ని అవయవాలు చచ్చాయి. నేత్రాశ,
శరీరాశ, జీవపుడమవ, లోకాశ వీటిలో పడి కొన్ని చచ్చాయి కదా. చావలేదా? నీ కనుచూపు ఎలా ఉందో, నీ దృష్టి ఎలా ఉందో, నీ ఆలోచన ఎలా ఉందో, నీ వైఖరి ఎలా ఉందో, నీ మనసు ఎలా ఉందో. మనస్సు సరిగా లేకపోతే ఆ మనసు చచ్చినదిగా ఉన్నది. నీ పాదాలు ఎలా ఉన్నాయో, వెళ్ళే చోటకి వెళ్తున్నాయో, వెళ్ళకూడని చోటకి వెళ్తున్నాయో, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో. ఏమండి, ఆలోచించే ఆలోచన ఉందో ఆలోచించకుండా దురాలోచనలో ఉన్నావేమో కదా. ఏదైతే ఆలోచించకూడదో ఆ ఆలోచనలో ఉన్నావేమో. దావీదు అంటాడు, ఆయన రాత్రి వచ్చి దావీదును దర్శించాడు. ఆయనకి ఏ దురాలోచన కనుక ఎక్కడ ఏ విషయంలో నీ అవయవాల ద్వారా, నీ మనసు ద్వారా నువ్వు పడిపోయావో, చెడిపోయావో, ఆ మిగిలిన వాటిని నువ్వేం చేయాలి? బలపరుచుకో. ప్రభువా, మాట ద్వారా తప్పిపోయాను, క్షమించు. ప్రభువా, నా హృదయ ఆలోచన ద్వారా తప్పిపోయాను, క్షమించు. ఏమండి, ప్రభువా, ఇదిగో ఫలానా పాపంలో పడి నేను తప్పిపోయాను, క్షమించు. వెళ్ళకూడని మార్గంలోనికి వెళ్ళాను, క్షమించు. వాటిని బలపరుచుకో. వాటిని ఏం చేసుకోవాలి? చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాయి. చచ్చిపోవడానికి రెడీగా ఉన్నవాడికి ఏమి ఎక్కిస్తాడు? గ్లూకోజ్ ఎక్కిస్తాడు అర్జెంటుగా కదండి. ఆలోచన చేస్తున్నారా? ఆక్సిజన్ పడతాడు గమ్ముని, ప్రాణాలు గమ్ముగా త్వరగా. కాబట్టి ఈ చచ్చిపోయే స్థితిలో ఉన్న వాటిని బలపరుచుకో. ఇది 4వ సమయం వెళ్తా ఉంది కనుక రెఫరెన్స్ అవుతుంది. 5వది ఏంటి అన్నాడు అంటే, నీవు ఎలాగో ఉపదేశము పొందితివో, ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకో కదా. ఓ మానవుడా, ఓ విశ్వాసి, నువ్వు ఉపదేశం ఎలాగ విన్నావో, ఎలాగ బోధింపబడ్డావో నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకో. ఉపదేశకుడు ఉపదేశిస్తా ఉన్నాడు. దేవుడు ఎవరినో ఎన్నుకుంటాడు, ఆయన ద్వారా ఖచ్చితమైన బోధ చేస్తూ ఉంటాడు. ఆ ఖచ్చితమైన బోధ చేస్తూ ఉండగా నీవు ఉపదేశం ఎలాగ విన్నావో, ఎలాగ ఉపదేశం పొందావో జ్ఞాపకం తెచ్చుకో. మానవుడు మర్చిపోతూ ఉంటాడు, దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు, జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఓ మానవుడా, నీవు ఎలా ఉపదేశం పొందావో, ఎన్ని ప్రసంగాలు విన్నావో కదా, ఎలాంటి బోధలు విన్నావో, నీ బోధకుడు ఎలాంటి వాడు, ఎలాంటి ఖండితమైన ఖచ్చితమైన బోధ ఇచ్చాడు, నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎలా విన్నావో విని విడిచిపెట్టేశావేమో. ఈ సంఘం, సార్దిస్లో ఉన్న సంఘం విని విడిచిపెట్టేసి వాక్యం మీద ఆసక్తి చూపల, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసింది. అందుకే అంటున్నాడు, నువ్వు ఎలా విన్నావో ఈ ఉపదేశం ఎలా ఉంది. ఆ ఉపదేశకుడు బోధిస్తూ ఉండగా నువ్వు ఎలా విన్నావో, ఎలా ఉపదేశం పొందావో. ఉపదేశం అనేది దేవుడు అంట, ఉపదేశానికి ఒక క్రమం ఉంటుంది. బోధన విధానం అంటారు కదా. బోధ చేయటం అంటే రిసీవ్ అవ్వాలి ఎదరవాళ్ళకి. మనం చెప్పే బోధ ఎదట వాళ్ళకి అరటిపండు ఒలిసి పెడితే తినేటట్టుగా ఆ విధంగా ఉండాలి బోధన విధానం. ఈ బోధన విధానాన్ని దేవుడు ఏం చేశాడంట? క్రమపరిచి గొప్ప చేశాడంటండి. దేన్ని? దేవుడు దేన్ని గొప్ప చేయలేదు, కానీ ఉపదేశ క్రమం ఒకటి సిద్ధపరిచి దాన్ని గొప్ప చేశాడు. యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం చదువుదాం. 40 యెషయా గ్రంథం 42వ అధ్యాయం 21వ వచనమండి. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి గణపరిచి గొప్ప చేశాను అంటున్నాడు. ఉపదేశ క్రమం ఒకటి గణపరిచి, ఉపదేశానికి ఒక క్రమం ఉంటుంది. ఈ క్రమాన్ని సిద్ధపరిచిన వాడు ఎవరు? కొంతమంది ఎత్తుకున్నది ఎక్కడో ఒకటంటే వెళ్ళేది ఒక చోటకి వెళ్తారు.
కొన్ని చోట్ల వింటూ ఉంటాం, కొన్ని మాటలు వింటూ ఉంటాం, కొన్ని ఈ బోధలు వింటూ ఉంటాం. ఆ బోధన విధానము సరిగా ఉండదు. కారణం ఏంటి అంటే ఉపదేశ క్రమానికి వారు లోబడిన వారు. మన సిద్ధపాటు ఎలాగో, మన బోధన విధానం ఎలాగో కదా. దేవుడు నా సేవకులు బోధ చేస్తారని గుర్తెరిగి దేన్ని గొప్ప చేయకపోయినా ఉపదేశ క్రమాన్ని ఆయన గొప్ప చేశారు. ఎందుకు? అసలు ఉపదేశం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? యెషయా గ్రంథంలోనే ఒక మాట మనం చదువుతూ ఉంటాం. 51వ అధ్యాయం చూడండి. 51వ అధ్యాయం 4వ వచనంలో, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవి యొగ్గి వినుడి. ఉపదేశము ఎక్కడి నుండంట? అది బోధకుడు బోధించేస్తున్నాడంటే ఆ బోధకుడికి వచ్చే తలంపులు ఇలా బోధించు. ఆ తలంపు, ఈ తలంపు ఇచ్చేవాడు ఎవరు అంటే ఆ థాట్స్ ఉండాలండి. బోధన విధానానికి ఒక థాట్స్ ఉండాలి. బోధ అనేది, ఉపదేశం అనేది నా యొద్ద నుండి ఎక్కడి నుంచి బయలుదేరింది మనకు బోధ? దేవుడు. ఆయనను మించిన బోధకుడు లేడంట కదా. మనం చదువుతూ ఉంటాం, ఆయనను మించిన బోధకుడేడి? యోబు గారు అంటారు. ఆయన సద్బోధకుడు కదా. చాలా విషయాలు ఉంటాయి. ఆ బోధన విధానం ఎక్కడ నుండి వచ్చింది అని అంటే ఆయన యొద్ద నుండే వచ్చింది. కనుక వినండి, వినండి అని చెప్తా ఉన్నాడు. వినండి, ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరి వచ్చింది. ఈ బోధ ఎవరు చేసినా బోధ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుండి వస్తుంది. మనం కనిపెట్టాలి, ఎలా చెప్పాలి దీన్ని, ఈ వాక్యం ఎలా చెప్పాలి. ప్రభువా, నీవు నాకు ఒక మంచి తలంపివు, ఒక భారం కలిగి మనం బోధ చేయాలి, సిద్ధపడాలి. అక్కడెక్కడ వాడు చెప్పింది, వీడు చెప్పింది అటుకెళ్ళి అక్కడ ఇంకో చెప్పడం కాదు. ఈవేళ డబ్బింగ్ బోధకులు ఎక్కువే. భారము లేని బోధ అది రాదు. వాడు చెప్పింది వాడికే వచ్చు, మనకేమొస్తుంది? మనం సొంతగా సిద్ధపడితే దేవుడు మనకిస్తే ఆ తలంపును బట్టి మనం ఏం చేయగలుగుతాం? చెప్పగలుగుతాం. అదే యెషయా గ్రంథంలో ఆ బోధ వల్ల ప్రయోజనం ఏంటో చెప్తా ఉన్నాడు. 48వ అధ్యాయం 17వ వచనం చూడండి. 48వ అధ్యాయము 17వ వచనంలో, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడునైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానకు నేనే. ఉపదేశం మన అంశం ఏంటంటే నువ్వు ఎలా ఉపదేశం పొందావో అన్నాడు కదా. ఇప్పుడు ఉపదేశము ఎక్కడి నుండి వచ్చిందండి? దేవుని దగ్గర నుండి. ఆ ఉపదేశానికి ఏముందండి? ఒక క్రమం ఉందండి. అదే సమయంలో ఉపదేశం వలన ఏంటంటే మనకి లాభము అని అంటే ఉపదేశం వలన నీకు ప్రయోజనం ఉంది కదా. ఈ 48వ అధ్యాయంలో దేవుడు ఏమంటా ఉన్నాడు అని అంటే నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాను నేనే నీకు ఉపదేశము చేసి నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించేదను కదండి. ఉపదేశం అనేది చాలా ప్రాముఖ్యం. పిల్లలకైనా పెద్దలకైనా ఏం అవసరం? ఉపదేశం అవసరం. ఉపదేశకుడు ఉండాలి. గురువు అనేవాడు ప్రతి ఒక్కడికి ఉండాలండి. కాబట్టి ఉపదేశం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. దాని ద్వారా మనకి ప్రయోజనం ఉంది. ఏంటి ఆ ప్రయోజనం? 119వ కీర్తన 93వ వచనం చూడండి. 119వ కీర్తన 93వ వచనం అండి. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి కదా. నీ ఉపదేశం వలన నీవు నన్ను ఏం చేశావు అని అంటే బ్రతికించావు. ఇప్పుడు మానవుడు బ్రతకాలనే ఆశిస్తున్నాడు. ఈ కరోనా కాలంలో నేను బ్రతకాలని అనుకుంటున్నాడు. బ్రతకాలి అంటే దేవుని ఉపదేశం నీకు అవసరం.
ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించింది. 104వ వచనం కూడా చదువుతామండి. ఉపదేశం వలన లాభం ఏంటి? నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను. ఏం కలిగింది వివేకం. కదా? ఒకటి బ్రతకాల ఆయన ఉపదేశం అవసరం. ఎందుకంటే చాలా గట్టిగా మేము వాగుతూ ఉంటాం. సేవకులైన వాళ్ళు భారముగా ఉండి సేవ చేస్తూ ఉంటారు. కారణం ఏంటి అని అంటే ఆయన ఉపదేశం వలన మానవుడు ఏమవుతాడు అని అంటే బ్రతుకుతాడు. సాతాను గారితో చెప్తాడు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అన్నాడు కదా. ఆలోచన చేస్తున్నారా? మానవుడికి దేవుని మాట అవసరం అండి. దావీదు అంటాడు, ఇదే నా బాధలో నాకు నెమ్మది, నీ వాక్యములను బ్రతికించింది. ఎన్ని మాటలో ఆ 50 వచనంలో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆయన ఉపదేశం వల్ల మానవుడు బ్రతుకుతాడు. రెండవది, ఆయన ఉపదేశం వల్ల మానవుడికి ఏం కలుగుతుందంట? తెలివి కలుగుతుంది, వివేకము కలుగుతుంది. ఈవేళ మానవుడికి వివేకము లేక నష్టపోతా ఉన్నాడు కదా. వివేకము లేదు కనుక నష్టపోతా ఉన్నాడు. అయితే బైబిల్ అంటుంది, నా ఉపదేశం వలన నీకు వివేకము కలుగుతుంది. దావీదుకు దేవుని ఉపదేశము కలగగా దావీదు అక్కడ అంటాడు 99వ వచనం, నీ శాసనములను ఆ. నేను ధ్యానించుచున్నాను. ఆయ్. కావున కావున నా బోధకులందరికంటే నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉంది కదా. నా బోధకులు అంటేనే జ్ఞానవంతుడు. జ్ఞానం లేకుండా ఎవడు బోధించడు. కనుక బోధకులందరికంటే విశేషమైన జ్ఞానం ఉంది. 100వ వచనం కూడా చదివితే నీ ఉపదేశములను నీ ఉపదేశములను నేను రక్షణ చేయుచున్నాను. కదా, ఏం చేస్తున్నాడంట? అది దేవుని ఉపదేశం. విన్నాం, విడిచిపెట్టాం, బయటికి వెళ్ళాం, అయిపోయింది, మళ్ళా వారం వచ్చాం. అది కాదు, వారం అంతా దానిని ధ్యానం చేయాలండి. నీ ఉపదేశమును నేను లక్ష్యం చేసి తిని కావున అవునా వృద్ధుల కంటే కదా, వృత్తుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. విశేష జ్ఞానం. ఈ జ్ఞానము, ఈ తెలివి, ఈ వివేచన ఎక్కడి నుంచి వచ్చిందండి దావీదుకి అని అంటే దేవుని ఉపదేశం ఆలకించాడు. దేవుని ఉపదేశం ఆలకించినటువంటి దావీదు ఎలాంటి వాడు అని అంటే బహు వివేకి. ఉపదేశం ఆలకించడం ఉన్నాడు సౌలు, అవివేకి కదా. సమూయేలు ఒక మాట, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథంలో 13వ అధ్యాయం అండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 11వ వచనం నుంచి 13వ వచనం చదువుతామండి. అందుకు సమూయేలు ఆయ్. ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక అంటే నీకు ఇచ్చిన ఉపదేశం. ఆజ్ఞ అంటే ఏంటండి? మాట, ఉపదేశం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేదివి. సౌలా, ఓ సౌలా, నీకు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు, ఉపదేశం ఇచ్చాడు, నీవు గైకొనలేదు, అవివేకివయ్యావు కదా. అవివేకి అయ్యాడు కనుక రాజ్యాన్ని కోల్పోయాడండి. అవివేకి అయ్యాడు కనుక 3 కుమారులను కోల్పోయాడండి. అవివేకి అయ్యాడు కనుక తను కూడా అతడు కూడా చనిపోయాడు కదండి. ఆ 31వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 6వ వచనంలో అందరూ ఒకే రోజు చనిపోయారంట. ఎంత బాధాకరం! కారణం ఏంటి? ఉపదేశము అంగీకరించక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దావీదు అక్కడే చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయము 30వ వచనం చదువుతాం. 18వ అధ్యాయం 30వ వచనంలో మరి దావీదు ఎలా ఉన్నాడట? ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధములకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికి ఎక్కి. ఆలోచన చేస్తున్నారా? ఉపదేశం ఎందుకండి? దావీదు బహు వివేకి కనుక ప్రసిద్ధికి ఎక్కాడు. ఒకడు అవివేకి కనుక
దర్శనం కదండి. ఉపదేశం ఎందుకు వినాలి అని అంటే, ఒకటి మనం బ్రతుకుతాం. రెండోది ఉపదేశం ఎందుకు వినాలి అని అంటే మనము వివేకులముగా ఉంటాం. మూడోది ఉపదేశం ఎందుకు వినాలండి అని అంటే మనము సురక్షితముగా ఉంటాం కదా. సురక్షితముగా ఉంటాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం చూడండి. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో 33వ వచనం ఒకసారి చదివితే, నా ఉపదేశం అంగీకరించువాడు నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును. సురక్షితముగా కదా. ఎలా నివసిస్తాడంట? ఇది ఒక సబ్జెక్ట్ అండి. బోధనా విధానం చెప్తా ఉన్నాం. ఉపదేశం అంగీకరించేవాడు బ్రతుకుతాడు. ఉపదేశం అంగీకరించేవాడు ఏమండి, రెండవ మాట ఏమని చెప్పుకున్నాం? ఉపదేశం అంగీకరిస్తే వాడు వివేకి అవుతాడు. మూడో మాట ఏం చెప్పుకుంటున్నామనంటే, ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా ఉండును. సురక్షితం, అరక్షితం కాదు కదా. అరక్షితం, కొన్ని బస్సులు ఎక్కినప్పుడు అరక్షితం అని రాస్తాడు కదా. ఎందుకు? అది సేఫ్ కాదు. కనుక మనము సేఫ్గా ఉండాలి అని అంటే ఆయన ఉపదేశాన్ని విశ్వాసముగా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అయ్యా, నువ్వు ఎలాగో ఉపదేశం పొందావో, ఎలాగో విన్నావో జ్ఞాపకం చేసుకో. అరే, ఇన్ని బోధలు విన్నాం, ఇన్ని సభలకు వెళ్ళాం, ఇన్ని వాక్యాలు విన్నాం, ఏది మరి మార్పేది? కనుక నువ్వేం చేయాలి అంటే ఉపదేశం ఎలాగో విన్నావో జ్ఞాపకం చేసుకో. ఉపదేశం వినిన దావీదు, నీ ఉపదేశం వలన నేను బ్రతికాను అన్నాడు. ఉపదేశం వినిన దావీదు, నేను వివేకవంతుడనయ్యాను అన్నాడు. ఉపదేశము పొందితే సురక్షితంగా ఉంటావు అన్నాడు కదా. దావీదు సురక్షితంగా ఉన్నాడా లేదండి? 4వ కీర్తన 8వ వచనంలో, దేవా, నేనేం చేస్తానో తెలుసా? నేను పండుకొని నిద్రపోదును. ఏం చేస్తాడంట? 4వ కీర్తన 8వ వచనంలో, దేవా, నేను పండుకొని నిద్రపోదును. నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండినాను. నీవే నన్ను ఏం చేస్తావు? సురక్షితంగా ఉంచుతావు. ఎందుకు? నేను ఉపదేశం వింటున్నాను కదా కదండి. అందుకు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని పెట్టాలి, 4 విషయాలు మనం చెప్తున్నాం. ఒకటి, నీవు జీవించుచున్నావన్న పేరైతే ఉంది, మృతుడవి. ఒకవేళ మృతమైన స్థితిలో ఉన్నావేమో మేలుకో. రెండవది, నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణముగా లేవు. మన క్రియలు ఎలాగున్నాయో మనం ఆలోచన స్వపరీక్ష చేసుకోవాలి. మూడవది, జాగరూకుడవై ఉండు, మెలకువ కలిగి ఉండు. లేకపోతే నష్టపోతావు. సాతానుగాడు వచ్చి నీ మీద పడతాడు, శోధన వచ్చి నీ మీద పడతాది. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో నీకు తెలియదు. నాలుగవది, నీకున్నటువంటి ఆ బలహీనతలు ఉన్నాయి కదా, చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరుచుకో. మనకు చెప్తున్నాడు, ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన దేవుడు నువ్వు బలపరుచుకో. ఇచ్చారు కదా, నీ శరీరాన్ని ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, నువ్వు వాటిని బలపరుచుకో. 5వది, ఎలా ఉపదేశం పొందావో, ఎలా విన్నావో జ్ఞాపకం చేసుకో. 6వది ఏమంటున్నాడండి? ఇంకా 6వ మాట, నీవు జాగరూకుడవై ఉండని ఎడల కదా. ఏమంటా ఉన్నాడు? ఆలోచన చేసే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో, ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను అని మాట్లాడతాను. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకేమవుదో తెలియదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే హెచ్చరిక చేస్తా ఉన్నాడు. హెచ్చరికలు వింటా ఉన్నాం మనం. హెచ్చరిక, మొట్టమొదటి హెచ్చరిక ఏంటి? జీవించుచున్నావన్న పేరుంది, నువ్వు అక్కడి నుండి లేవు. రెండవ హెచ్చరిక ఏంటి? నీ క్రియలు సంపూర్ణంగా లేవు. సంపూర్ణంగా ఉండేటట్టు చేసుకో, నిత్య జీవం ఉంటుంది. 3వ హెచ్చరిక ఏంటి? నువ్వు జాగరూకుడవై ఉండు, మెలకువగా. 4వ హెచ్చరిక ఏంటి? బలహీనమైన వాటిని నువ్వు బలపరచు.
సిద్ధపరచుకో. 5వ హెచ్చరిక ఏంటండి? ఎలా ఉపదేశం విన్నావో కదా, హెచ్చరిక చేస్తామని ఎలా ఉపదేశం విన్నావో నువ్వు జ్ఞాపకం చేసుకో. 6వ హెచ్చరిక మారు మనసు పొందు కదా. 6వది ఏంటండి? మారు మనసు పొందు. నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల, నువ్వు మారు మనసు పొందని ఎడల కదండి, మారు మనసు పొందు. అక్కడ చెప్తా ఉన్నాడు ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమై ఉండాలి అని అంటే, ఉపదేశం పొందుతువో, నువ్వు ఎలాగ ఉపదేశం పొందుతావో, ఎలాగ వింటావో జ్ఞాపకం చేసుకొని వాటిని గైకొనుచు మారు మనసు. ఏ మనసు అండి? ఈ మనస్సు దేవుని సన్నిధికి వెళ్ళటానికి అర్హమైనది కాదు. ఈ మనసు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హమైనది కాదు. కాబట్టి పర సంబంధమైన మనసు కలిగి ఉండు కదా. భూ సంబంధమైన మనసు కాదు, పర సంబంధమైన మనసు కలగటమే మారు మనసు. మారు మనసు అంటే ఏంటి? పాప క్షమాపణ. పాప క్షమాపణ కలగటమే మారు మనసు. పర సంబంధమైన మనసు కలిగి ఉండటమే మారు మనసు. అందుకే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు. యేసు ప్రభు వారు మొట్టమొదటి సువార్త ఏంటి అని అంటే, మొట్టమొదటి ప్రసంగం మత్తయి సువార్త 4:17 అండి. మనకు తెలిసిన మాటే. ఇదిగో పరలోక అంటే యోహాను చెరపట్టబడినని యేసు వినిన తర్వాత అప్పటి వరకు సువార్త అయితే చేయలేదు, కానీ ఆయన సువార్త ప్రారంభించాడు. ఏమంటున్నాడు అని అంటే, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు. అంటే పరలోక రాజ్యానికి ఇహ సంబంధమైన మనసు కనుక మారు మనసు పొందు. 6వ హెచ్చరిక, నువ్వు మారు మనసు పొందు. ఏం పొందాలి? మారు మనసు పొందు. నీ క్రియలు సరిగా లేవు, నువ్వు మృతుడుగా ఉన్నావు, నీవు బోధ విన్నావే కానీ ఎలా విన్నావో నువ్వు మర్చిపోయావు, నువ్వు జాగరూకుడుగా లేవు. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, చెప్తున్నాడు, ఆ సంఘంలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపిస్తా ఉన్నాడు. ఈ లోపాలన్నీ ఎత్తి చూపించి నువ్వు మారు మనసు పొందు, మారు మనసు పొందు. అపోస్తల కార్యగ్రంథంలో 8వ అధ్యాయం 21వ వచనం చదువుతామండి. అపోస్తల కార్యగ్రంథం, అక్కడ ఒక ఆయన కనపడతా ఉన్నాడు, ఆయనకు ఒక హెచ్చరిక వచ్చింది. 8వ అధ్యాయము 21వ వచనం అండి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కదా. ఓ గారడి సీమోనా, నీ హృదయం ఉంది కదా, అది నీ దేవుని ఎదుట సరి అయినది కాదు. హృదయ పరీక్ష చేసుకో. దేవుడు హెచ్చరికలు చేస్తాడండి. ఆ బోధ ప్రసంగికులు అలా చెప్తా ఉంటారు, మనం వెళ్ళామా విన్నామా వచ్చామా అంటే కుదరదు. మరి ఎందుకు మనం రక్షించబడ్డాది? ఎందుకు బాప్తిసం పొందింది? ఎందుకు విమోచింపబడింది? ఎందుకు ఆయన శరీరానికి బదులుగా రొట్టెను తీసుకుంటున్నది? ఎందుకు ఆయన రక్తానికి బదులుగా రసాన్ని తీసుకుంటున్నది అని అంటే, బ్రతుకు దిద్దుకోవాలి. బ్రతుకు దిద్దుకున్న తర్వాత రక్షణలో వచ్చావు. రక్షణలో వచ్చి పడిపోతున్నావేమో ఆలోచన చేసుకో. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకేమి లేవు, పాలు పొందులు లేవయ్యా. పరలోక రాజ్యము సంబంధమైన కార్యాల్లో నీకేమి లేవు, పాలు పొందు. గారడి సీమోనా, మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు. ఏమండి, నీ హృదయంలో మార్పు కావాలి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పొందులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకో కదా. మారు మనసు పొందు. ఈ మనసు సరిపోదు, మారు మనసు పొందు. మారు మనసు పొందితే ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును కదా. దేవుని వేడకు. ఇంతకాలం నీ ఇష్టానుసారంగా జీవించావేమో, ఇప్పుడు వాక్యము హెచ్చరిక చేస్తా ఉండగా నువ్వేం చేయాలి? దేవుని అడుక్కో. అక్కడ చెప్తున్నాడు కదా, గారడి సీమోను పక్కన పెట్టండి.
మన విషయాలు ఆలోచన చేద్దాం. ఒకవేళ జారిపోయావేమో, ఒకవేళ మృతుడిగా ఉన్నావేమో, ఒకవేళ జాగరూకుడిగా లేవేమో, ఏమండి, ఒకవేళ బోధ సరిగ్గా వినలేదేమో, మర్చిపోయావేమో. ఇప్పుడు నువ్వేమై ఉండాలంటే ప్రభువును వేడుకో. ఆయన క్షమించవచ్చు, క్షమించడానికి సిద్ధమైన మనసు. కనుక దేవుని వేడుకో, ఆయన క్షమించవచ్చును. నీవు ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకములో ఉన్నట్లు నాకు కనబడతా ఉంది అన్నాడు. కనుక వింటున్న విశ్వాసులారా, మీరు ఏ బంధకములో ఉన్నారో మీకు తెలుసు, దేవునికి తెలుసు, నాకు తెలియదు. దేవుని వేడుకోండి. ప్రభువా, తెలుసో తెలియకో జారిపోయాను, తెలుసో తెలియకో అజాగరూకుడుగా ఉన్నాను, జాగరుడుగా లేను, మెలకువగా లేను. వాక్యం విన్నానే కానీ విడిచిపెట్టేశాను, విడిచిపెట్టాను, అవలంబించలేదు. నన్ను క్షమించు. అది దేవుని వేడుకో. నీ దుర్నీతి ఏంటో ఆయన ఎరిగిన వాడు కనుక ఆయన సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా చేస్తాడు. లేని ఎడల ఏడవది ఏంటి అని అంటే, నేను దొంగ వలె వచ్చేదను. ప్రకటన గ్రంథంలో నేను దొంగ వలె వచ్చేదను, నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియన నీ మీదకు వచ్చేదను, ఏ గడియలో నీ మీదకి వచ్చేదను, నీకు తెలియనే తెలియదు కదా. హెచ్చరిక చేస్తా ఉన్నాడు. వినాలి హెచ్చరిక. వినలేదనుకో ఆయన దొంగ వలె వస్తాడు. దొంగ ఎందుకు వస్తాడండి? దొంగ ఏ టైం వస్తాడండి? రాత్రి వేళ వస్తాడు కదా. సర్వసాధారణంగా వాచ్మెన్లు పెడతారు. ఎప్పుడు పెడతారు? నైటే పెడతారు కాపలాదారుల్ని, కావలి వారు. ఎందుకు? దొంగలు వస్తారని. దొంగ రాత్రి జాములో వస్తాడు. దొంగ ఆకస్మికంగా వస్తాడు. ముందు చెప్పి వస్తాడా? ఆకస్మికంగా వస్తాడు. దొంగ నాశనం చేయడానికి వస్తాడు. నీకున్నదాన్ని దోచుకుంటూ వస్తాడు. దొంగ హత్య చేయడానికి వస్తాడు. అవసరమైతే నువ్వు అడ్డుపడితే నేను హత్యలో చేసి తప్పించుకెళ్ళిపోతాడు. దొంగ వలే అంటే ఆయన దొంగ కాదు. అక్కడ యేసు ప్రభు వారు దొంగ కాదు, ఆయనలో ఏ లోపము లేదు. కానీ దొంగ వలే అన్నాడు. దొంగ వస్తే ఎలా ఉంటుంది అని అంటే నాశనమే. దొంగ వస్తే ఎలాగుంటుంది? హత్యే. దొంగ వస్తే ఎలాగుంటుంది? దోచుకోవటమే. ఆ విధముగా నువ్వు దోచుకోబడతావు, ఆ విధముగా నువ్వు నాశనం చేయబడతావు. హెచ్చరిక చేస్తావు. దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. 5వ అధ్యాయం రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు అనుకుంటారు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు కదండి. దొంగ వస్తే తప్పించుకోలేము, నాశనం చెప్తున్నాడు ఆయన. అర్ధరాత్రి వేళ కదండి, ఆయన ఎలా వస్తాడో చెప్తా ఉన్నాడు. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చును అలాగే ప్రభువు దినము వచ్చును. నాకు బాగా తెలుసు ఆయన ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో తెలుసు. కానీ వచ్చేటప్పటికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్న విషయం మాత్రం మనకు తెలియదు. అందుకే ఎలా విన్నావో ఏం విన్నావో, ఉపదేశం ఎలా విన్నావో ఏం విన్నావో జ్ఞాపకం చేసుకో మానవుడా. ఓ విశ్వాసి, దేవుడు ప్రశ్న వేస్తా ఉన్నాడు, నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు చెప్తా ఉన్నాడు, మనం జ్ఞాపకం చేసుకోమంటాడు. ఆయన అమాంతంగా వస్తాడు, నీ మీదకి వస్తానన్నాడు. ఆ మాట ఎంత ఘోరంగా ఉందో తెలుసా? ఈ ప్రకటన 3:3లో దొంగ వలె నీ మీదికి వచ్చేదను, నీకు తెలియనే. మన మీదకి వస్తే దొంగ ఇప్పుడు బలహీనుడిగా ఉండడు, అన్ని సిద్ధం చేసుకుని వస్తాడు. ఆ విధముగా ఆయన బలవంతుడు మన మీద దాడి చేస్తే మన బ్రతుకు ఎలా ఉంటుందో అది గమనించి
ఈ 7 విషయాలు దేవుడు చెప్తా ఉండగా మనం అది గమనించి దాని ప్రకారముగా జీవించాలి. ఒకవేళ మృతులలో ఉన్నామేమో, జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉందేమో, అక్కడి నుండి లేవాలి. దేవునిలో కరెక్ట్గా జీవించడం నేర్చుకోవాలి. మన క్రియలు సరిగా లేవేమో, క్రియలు సరి చేసుకోవాలి. సరి అయిన క్రియలుగా ఉండాలి, సంపూర్ణమైన క్రియలుగా ఉండాలి. అవే మనకి ఫలమండి. ఒకానొక దినాన ఆయన ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. సత్క్రియలు చేస్తే నిత్య జీవం ఉందన్నాడు, సత్క్రియలు చేస్తే మహిమ ఉందన్నాడు, సత్క్రియలు చేస్తే ఘనత ఉందన్నాడు, సత్క్రియలు చేస్తే సమాధానం ఉందన్నాడు. చదువుకున్నాం కదండి. కనుక రెండవది ఏంటి అని అంటే సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. మూడవది, ఒకవేళ మెలకుగా లేవేమో, అజాగరూకుడుగా ఉన్నావేమో, జాగరూకుడుగా ఉండు అని హెచ్చరిక చేస్తాం. నాలుగవది, చనిపోయినటువంటి మిగిలిన ఆ యొక్క స్థితి అవయవాలని నువ్వేం చేసుకోవాలి అంటే బలపరుచుకో. చావనై ఉన్న మిగిలిన వాటిని నువ్వు బలపరుచుకో. ఐదవది, ఎలా విన్నావో, బోధకుడు భారంగా దేవుని వాక్యం బోధిస్తూ ఉండగా ఎలా విన్నావో జ్ఞాపకం చేసుకో. ఏం విన్నావో జ్ఞాపకం చేసుకో. ఆయన బోధ వింటే బ్రతుకుతాం, ఆయన బోధ వింటే సురక్షితంగా ఉంటాం. దేవుడు హెచ్చరిక చేస్తాడు. ఆయన బోధ వింటే వివేకంగా ఉంటాం. జ్ఞాపకం చేసుకో. ఆరవది, ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను ఎలా వస్తాను నీ మీదకి అని అంటే దొంగ వలె వస్తాను, కాబట్టి నువ్వు మారు మనసు పొందు. ఆరవది ఏంటి అంటే మారు మనసు పొందు. ఈ మనసు పనికిరాదయ్యా, మారు మనసు పొందు. ఏడవది, లేని ఎడల నేను నీ మీదకి దొంగగానే వస్తాను. ఎప్పుడు వస్తాను నువ్వు ఎరగవు, నీ మీదకి వస్తాను అంటున్నాడు. మన మీద దొంగ పడితే ఎలా ఉంటుంది అనేది ఆలోచన చేసుకోండి. నాశనమే తప్ప మీలేమి ఆ దినము రాకముందే విశ్వాసులుగా ఈ 6 మాటలు జ్ఞాపకం ఉంచుకొని ప్రభువుల ముందుకు సాగాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన అండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, మా మహిమ గల రాజు, ఈ మహిమ గల నామానికి వందనాలు. నీ వాక్యాలు మా మధ్య మీరు పంచారు. నీ బిడ్డలైనటువంటి వారు ఎక్కడైనా తప్పిపోయారేమో, జాగరూకులుగా ఉండటానికి నీ సహాయం దయచేయండి. మీరే వారిని బలపరచండి, మీ కృపలో సిద్ధపరచండి. యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి.